ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. నిజంగా గొప్పగా అంటే బాబా వారి తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు రాసిన పాటలు వింటే అర్థమవుతుందండి. గురువన్న ఎవ్వరో ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురుతు చేసే సాయి, చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడి కలడని తెలియజేసే సాయి. ఇంతకన్నా గొప్ప తత్వం ఉంటుందా అండి? సృష్టి అంతా ఒకటే అని చెప్పడం కంటే ఇటువంటి ఒక అసలు ఎవరి జోలికి పోని ఒక భక్త సమూహానికి ఇలాంటి ఒక సవాల్ వచ్చిందంటే ఇవాళ ఏం అర్థం చేసుకోవాలి ప్రసాద్ గారు? ఇప్పుడు మీరు బాబా తత్వం గురించి చిన్న సాంగ్ పాడారు. భక్తులు బాబా మీద ఎలా ప్రేమతో ఉన్నారో ఒక 2 చరణాలు నేను కూడా పడతాను. పాడండి గురు. సాయిరామ్, భక్తులు ఎలా ఉన్నారయ్యా అంటే ఈరోజు బాబాను చూడకపోతే, ఒకరోజు చూడకపోతే ఒక ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా, అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా. నిన్ను అయ్యా ని ఒక్కసారి పిలవాలయ్యా, బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా. ఇలా భక్తులు ఈ తపనతో ఏ కష్టం వచ్చినా బాబా నిన్ను ఒక్కసారి చూసి మా బాధలన్నీ నీకు చెప్పుకోవాలయ్యా, తీర్చేవాడి నువ్వే, తీరుస్తున్నావు నువ్వే అనే భావనతో ఈరోజు కోటాను కోట్ల మంది నమ్మకంతో ఆలయాలకు వచ్చి ఆయన ఆశీస్సులు పొందుతున్నారు. ఇది సత్యం. ఉదాహరణకు చింతపల్లి సాయి సన్నిధి చూసుకుంటే హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో ఒక గొప్ప ఆలయాన్ని బాబాగారు నిర్మించుకొని చక్కటి నిర్వహణ చేస్తూ లక్షలాది మంది భక్తులను అక్కడ పిలుచుకొని చింతపల్లిలో కూర్చొని చింతలన్నీ తీరుస్తున్నాడు. ఇది నేను గత 20 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక సేవకుడిగా, ఒక చైర్మన్గా సేవలు అందించే భాగ్యాన్ని నాకు ఆయన ఇచ్చినందుకు మళ్ళీ ఇంకొకసారి ఆయనకు పాదాలకు నమస్కరిస్తున్నాను. చాలా గొప్ప మాట అండి. ప్రసాద్ గారు, మీరేమంటారంటే ఇలాంటి ఒకసారి విమర్శలను తిప్పికొట్టడం అంత సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఒక మోతాదుకు మించి. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, ఏదైనా అబద్ధాలు తప్పకుండా 10 సార్లు చెప్తే అది నిజంగా భ్రమపడతాం. ఇప్పుడు మనకి సమాజంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి దానికి. మనం పాతకాలంలో ఉప్పుతో పళ్ళు తోముకునేవాడు. తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఈ ఉప్పుతో తోముకోవడం ఏంటి ఏంటంటే పేస్ట్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ పేస్ట్లో ఉప్పు ఉందా? ప్రమాదం ఏంటంటేనండి, భావి తరాలకి మనం సత్యాన్ని అందించవలసిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉంటుంది. ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే విషయం తెలుసో వాళ్ళ బాధ్యత అండి. దాన్ని వదిలేస్తే తప్పు అవుతుంది. అవును. అయితే మూర్ఖుల మనసు ఎవరు రంజింపజేయలేరు, వాళ్ళ గురించి ఎవరికి అక్కర్లేదు. అయితే మనం ఏంటంటే అసలు వాస్తవం ఏంటి తెలియని వాళ్ళు ఉన్నారండి. పాపం అమాయకంగా నిత్య జీవితంలో పరిగెడుతున్న వాళ్ళకి ఏది చెప్పినా వింటారు పాపం, వాళ్ళకి సమయం ఉండదు. అయితే మనం వాస్తవం ఏమై ఉన్నది అని చెప్పాల్సిన బాధ్యత ఆ సాయి భక్త లోకం మీద ఖచ్చితంగా ఉంది. దానికి తగినట్టుగా మనం వాళ్ళకున్నటువంటి ఆ డౌట్స్ జెన్యూన్గా ఏదన్నా తెలియకపోవడం తప్పు కదండి, తెలుసుకోకపోవడం తప్పు, చెప్పినా వినకపోవడం మూర్ఖత్వం. అట్లా మనం ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం జరిగిందండి. ఒక్క మాట నిన్న అసలు అక్కర్లేదు. ఇంతవరకు చరిత్రలో ఎక్కడా కూడా జరగని ఒకే ఒక సందర్భం అనేది సాయిబాబా విషయంలో జరిగింది. ఆ ఒక్క విషయం సాయిబాబా పరమాత్మ స్వరూపం అని చెప్పడం చాలండి. ఏమిటంటే ఒక సందర్భంలో సాయిబాబా 3 రోజులు 72 గంటలు సమాధి జరిగిందండి. ఎక్కడ జరగలేదు ఇంతవరకు, మాకు ఎక్కడ రికార్డెడ్గా లేదు అసలు. ఒక్క సాయి సచ్చరిత్రలోనే సాయిబాబా విషయంలోనే డాక్టర్స్ మరణించారని డిక్లేర్ చేసిన తర్వాత మహల్సాపతికి చెప్తారు సాయిబాబా, మహల్సా నేను భగవంతుని ఆజ్ఞ మీద వెళ్తున్నాను, నా గురించి 72 గంటలు వెయిట్ చేయి, రాకపోయినట్టయితే అప్పుడు చేయవలసింది చేయండి, కానీ నేను
రావడానికి అవకాశం ఉంది. 72 గంటలు టైం పెట్టారండి ఆయన. మరి ఎట్లా ఉంటుందని ఈయనకి చెప్పారు, కానీ ఊళ్ళో వాళ్ళకి అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడున్న వాళ్ళు కూడా కొంతమంది అప్పుడు ఉండొచ్చు. వాళ్ళందరూ వచ్చేసి బాబా ఇదయ్యారు, అప్పట్లో ప్లేగ్ ఇంకా ఎక్కువ ఉంది, నువ్వు ఇక్కడ డెడ్ బాడీని పెట్టుకొని కూర్చుంటే ఎట్లా, కార్యక్రమం చేయాలంటే మహల్సాపతి అడ్డుపడతాండి. నా ప్రాణాన్ని తీసేయండి, 72 గంటల్లో సాయిబాబా వస్తా అని చెప్పారు, రాకపోతే అప్పుడు మీకేం కావాలో చేయండి అన్నారు. బాబా 72 గంటల తర్వాత మరలా వచ్చి సుమారుగా 30 సంవత్సరాలు పైబడి ఈ భూమి మీద ఆయన జగన్నాటక సూత్రధారి అయి నడయాడి కోట్ల మంది భక్తుల్ని ఆశీర్వదించిన పరమాత్మ స్వరూపం. ఇంతకన్నా అసలు ఏం కావాలండి? ఇన్ని డిస్కషన్లు ఏమీ అక్కర్లా. అట్లా చేసినటువంటి మరొక మహాత్ముడి పేరు చెప్పండి చాలు. అంటే నేను కంపేర్ చేయట్లేదు. బాబా యొక్క మహాత్యం తెలుసుకోవడానికి ఎన్ని కావాలండి? అంటే నిజంగా దేవుడి మహత్యాన్ని తెలుసుకుని మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇది. ఇదేమి వేల సంవత్సరాల క్రితం జరిగింది కాదు. బాబా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు, మొన్న దాకా ఉన్నారు. అది కాబట్టి ఇది అద్భుతమైన ఘట్టం. సాయి సచరిత్రలో 72 గంటల సమాధి. మనం ఎంతసేపు పరిమితమైన కుల మతాలతో పెట్టుకుని ఒక్క విషయం చెప్తానండి, సాయిబాబా తత్వం భక్తులకు కాదండి, ప్రపంచానికి తలమానికం. ఎందుకో చెప్పమంటారా? ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా యుద్ధకాండ చూడండి, ఎన్ని భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. సాయిబాబా తత్వం ప్రేమతత్వం అండి. సాయిబాబా మార్గం సత్య మార్గం. సాయిబాబా మతం అని అడుగుతున్నారే, సాయిబాబా మతం మానవత్వం. అవును, ఏమండి? ఈ ధర్మాన్ని మనం గనక ఆచరణలో తీసుకురాకపోతే ఈ యుద్ధాల కాలంలో మన మనుగడకే చాలా ప్రమాదం అండి. అవును, సాయిబాబా తత్వం ఇప్పుడు మానవ జాతికి అత్యవసరం. గొప్పగా చెప్పారండి కాదండి? ఇప్పుడు దాన్ని వదిలిపెడితే మనం ఏమైపోతాం? అవును, ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ నాయకులు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచ దేశాలతో ఒక ఐకమత్యాన్ని పెట్టుకుంటా ఉన్నారు. అదే బాబా చెప్పింది. దేశం మధ్య భేదం పోయి మనిషి మధ్య మనకి ప్రేమతత్వం కావాలి అని చెప్పినటువంటి మహనీయుడు ఈ కలియుగ పురుషుడు సాయిబాబా. ఆయన యొక్క ఆచరణ మానవ జాతికి ఆనందాన్ని, శాంతిని, ప్రశాంతతని అందిస్తుంది. చాలా గొప్పగా చెప్పారు ప్రసాద్ గారు. మీకు ఎంత అంటే మనసా వాచా కర్మణ మీరు ఎంత బాబా వారి తత్వంలో లీనమైపోయి ఉంటే ఆయన అనుగ్రహం అమ్మ. నిజంగా, ఎందుకంటే అంత మనసులోంచి చెప్పారు, మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్తాను తల్లి, నేను అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. నేను ఇండియా వచ్చింది రెండే 2 కారణాలు. ఒకటి నా తల్లి, ఒకటి సాయిబాబా. అదర్వైజ్ నాకు ఏం బిజినెస్ లేదు ఇండియాలో. కాబట్టి ఈ జీవిస్తున్నదే ఆయన యొక్క కృపా విశేషం చేత. ఏ మాత్రం తెలియటం పెద్ద ఆశ్చర్యం ఉందండి.